నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. కడప జిల్లా కడప నగరంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు మీడియా సమావేశం. అమరావతి శంకుస్థాపనపై ఖండిస్తున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యులు సి ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి. అమరావతి పునర్నిర్మాణ సభ చూసినప్పుడు అల్లు అర్జున్ సినిమా ఆర్యాలో ఒక పాట జ్ఞాపకానికి వచ్చాము. ఆ అంటే అమరాపురం, ఆ అంటే ఆంధ్రాజనం అనే పాట జ్ఞాపకానికి వస్తాము. ఇక్కడ ఆ అంటే అబద్ధాలు, ఆ అంటే అత్యయంతులు, ఆ అంటే అప్పులు, ఆ అంటే ఆడంబరాలు, ఈ జ్ఞాపకానికి వస్తుంది. నిన్న నరేంద్ర మోడీ గారు ఒక పెద్ద అబద్ధం చెప్పడం జరిగింది. ఏంటి ఆ అంటే అబద్ధం. ఏమిటి అబద్ధం? నేను 2015లో శంకుస్థాపన చేశాను. ఈ గత 10 సంవత్సరాలలో అమరావతి అభివృద్ధి కోసం నా సాయశక్తులా సహాయం చేశానని చెప్పాడు. ఇది పెద్ద జోక్, ఇది పెద్ద అబద్ధం. వంకర తొలిగి అంటే తండ్రి వెయ్యాలు తాటికాయంత అన్నారంట ఒక అబద్ధాలు. ఆ విధంగా ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అబద్ధం. నిజంగా మీరు అమరావతికి అనేకం చేసుకుంటే మళ్ళీ రెండవసారి శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా మీరు అమరావతికి చేసుకుంటే కనీసం అక్కడ 2015లో మీరు చేసిన శంకుస్థాపన పునాది రాయడం ఉందంటే మొత్తం అమరావతికి ఇంతవరకు మీరు ఇచ్చింది కేవలం 2500 కోట్లు. ఇవ్వాల్సిందేమో కొండంత, ఇచ్చిందేమో ఘోరంగా. నిన్న మీరు శంకుస్థాపన చేసిందే 49,040 కోట్లు. అంతకుముందు 2014-19 మధ్య 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. కాబట్టి మీరు ఇచ్చింది 2,250 కోట్లు, కానీ ఇప్పుడు శంకుస్థాపన మీరే చేసింది, గతంలో చేసింది అది 54,000 చిల్లర. కానీ ఏ విధంగా మీరు వచ్చేసి అమరావతికి నేను సంపూర్ణ మద్దతు ఇచ్చానని చెప్తున్నాను. అది పశ్చాత్తాపం. రెండవది ఆ అంటే అసలు ఏం చెప్పాడు ఆయన? అమరావతి అనేది ఇది ఒక రాజధాని కాదు, ఇది ఒక శక్తి. అమరావతి అనేది భారతదేశానికి ఒక ఇంజన్గా, గ్రోత్ ఇంజన్గా పనిచేస్తుందని చెప్పడం జరిగింది. ఇదే మాటలు 2015 అక్టోబర్ 22న విజయదశమి నాడు పార్లమెంటు మట్టి యమునాను నీటిని తెచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి ఆయన ఒక పక్క ప్రజా సమక్షంలో ఏం చెప్పాడు నరేంద్ర మోడీ గారు? ఢిల్లీని తలదన్నే రాజధానిని ఆంధ్రప్రదేశ్ ఇస్తామని చెప్పారు. ఢిల్లీని తలదన్నే. ఇప్పుడు పరిస్థితి ఏమని మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేస్తున్నారు. కాబట్టి అమరావతి ఒక శక్తి అంట, దేశానికి ఒక గ్రోత్ ఇంజన్గా చేస్తాను. ఈ 10 ఏళ్లలో చేస్తా అంటే ఎవరు వస్తున్నారా? నీకేమన్నా అడ్డుపన్నారా? కాబట్టి ఇది అసలు. మూడవది అప్పులు. ఆ అంటే అప్పులు. ఇక్కడ విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రాజ్భవన్, సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి భవన్, హైకోర్టు, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి తీరా. ఇది చట్టంలో ఉంది. కానీ మీరు ఇచ్చింది కేవలం 2,500 కోట్లే కాబట్టి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం మోతా ఉంది. ఇప్పుడు 6,750 కోట్ల అప్పు వరల్డ్ బ్యాంక్ ఉంది, 6,750 కోట్ల అప్పు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది,
11,000 కోట్ల అప్పు అడ్కోన్ ఉంది, 5,000 అప్పు కేఎఫ్ఐ జర్మనీ బ్యాంక్ ఉంది. మొత్తం 29,500 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటాం. కానీ చట్టం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలి. నువ్వు గ్రాంట్ ఇవ్వని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పుకు పోతుంది. ఆ అప్పు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలి, అంటే ప్రజలు తీర్చాలి. కాబట్టి మూడవది ఆ అంటే అప్పు. నాలుగవది ఆ అంటే ఆడపరం. ఇక్కడ నువ్వు చేసేదే రెండోసారి శంకుస్థాపన. ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయింది. చెయ్యాలి చెల్లికి వెళ్ళి మళ్ళీ అన్నట్టు ఇది నువ్వు చేస్తా ఉండేదే రెండో పెళ్లి, మళ్ళీ పెళ్లి. ఆల్రెడీ 2015 అక్టోబర్ 22న ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయింది, మొదటి శంకుస్థాపన. ఇప్పుడు నువ్వు చేస్తా ఉండేది మళ్ళా దానికే రెండోసారి శంకుస్థాపన. కాబట్టి ఇది మళ్ళీ పెళ్లి. దీనికి ఇంత ఆర్భాటము, ఇంత ఆడపడము అవసరమా? 6,000 మంది పోలీసులు, 4,500 బస్సులు, కొన్ని వేల కార్లు, డాక్టర్ మహిళలు, ఉపాధి కూలీలు, విద్యార్థులు, ఎండాకాలం ఒకతను సీసీ వెలుగు సీసీ వచ్చేసి నాగరాజును చనిపోవడం జరిగింది. ఈ అమరావతికి వచ్చి తిరిగి వెళ్ళిపోతూ బస్ యాక్సిడెంట్ చనిపోయినాడు. వడదెబ్బ, మజ్జిగ, భోజనాలు, నీళ్లు, ఈ ఆడంబరం అంతకాల్సిన అవసరమా? మళ్ళీ పెరిగి రెండో పెళ్లికి అవసరమా? తర్వాత ఒకరికొకరు కోరుకోవడం, ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కోరుకోవడం. ఇది ఎలా ఉందంటే ఒక పెట్ట కింద జ్ఞాపకం వస్తుంది. ఒక వంట, ఒక గాడిద, ఈ పెట్ట కింద మాత్రమే. ఈ రెండు కలిసినప్పుడు గాడిద వంటను చూసి నీ అంత అందగాడు ఇంతవరకు ఈ సృష్టిలో పుట్టలేదు అని చెప్పిందంట గాడిద వంటను చూసి. అప్పుడు వంట చాలా సంతోషపడి గాడిద నీ అంత గాలి అందరూ నేను పుష్టి సృష్టిలో పుట్టాలా, ఘంటసాల, వానసులు బరాబు అని వంట గాడిని పోయిందంట. ఆ విధంగా వంట గాడిలో గాడి ఒంటిలో పోయినట్టుగా ఆ పిట్టగంటలో ఉన్నట్టుగా ఆయన వీళ్ళని ఆయన కోరుకోవాలి. ఏదో మొత్తం వచ్చేసి సాంకేతికతలో వీళ్ళు చేసేసినట్టు. రాజీవ్ గాంధీ గారు శాంతిపూర్ణ సహకారంతో సమాచార విప్లవాన్ని, ఎలక్ట్రానిక్ విప్లవాన్ని 1929 ముందే ఆయన తెస్తే, తర్వాత వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు 1994లో ముఖ్యమంత్రి అయ్యాడు. దానికి ముందు దేశవ్యాప్తంగా సమాచార విప్లవము, ఎలక్ట్రానిక్ విప్లవము తెచ్చింది రాజీవ్ గాంధీ. ఇది ఎట్లుందంటే ఎద్దు ఈడుస్తా అంటే కుట్టు వదిలించిందంట, ఈడ్చేదేమో ఎద్దు, వదిలిస్తుంటే కుట్టు ఈ పెద్ద చేసినట్టు. దీనికి తెచ్చింది వచ్చేసి రాజీవ్ గాంధీ కాంగ్రెస్ టైంలో. వీళ్ళు పెద్దగా వీళ్ళు తెచ్చాడంట, ఈయన ఆయన నడుచుకుంటున్నాడంట. కాబట్టి ఇప్పటికైనా మహాకవి గుజరాత్ చెప్పినట్టు వడ్డీ మాటలు కట్టి పెట్టి గట్టి మీద తలపెట్టబోయినట్టు ముందు ఈ చట్టం ప్రకారంగా దీనికి అప్పు కాకుండా గ్రాంట్గా ఇవ్వండి. మళ్ళీ మీరు ఏం పోతున్నా కాంగ్రెస్ ఇబ్బంది లేదు. ముందు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయకుండా చట్టం ప్రకారంగా ఇవ్వాల్సిన అమౌంట్ను గ్రాంట్ రూపంలో ఇవ్వండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ఇది గారి మాటలు, అంటే కాంగ్రెస్ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఆయన అవివేకానికి, ఆయన అజ్ఞానానికి నిదర్శనం. 1948 అప్పటికి బీజేపీ పుట్టలే, జనసేన పుట్టలే, పవన్ కళ్యాణ్ పుట్టలే. అప్పుడే జవహర్లాల్ నెహ్రూ గారి ప్రధానమంత్రిగా కాంగ్రెస్ నేతృత్వంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్తో యుద్ధం చేసుకుంది. రెండవది 1965 అప్పటికి బీజేపీ పుట్టలే, జనసేన పుట్టలే, పవన్ కళ్యాణ్ పుట్టలే. అప్పుడే లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ నేతృత్వంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్తో యుద్ధం చేసి గెలిచింది. 1971 బీజేపీ పుట్టలే, జనసేన పుట్టలే. పవన్ కళ్యాణ్ 3 నెలల ప్రతిపాదన బెడ్ మీద ఉన్నాడు,
3 నెలల మధ్యకాలం వాళ్ళు అవుతారు. అప్పుడే ఇందిరా గాంధీ గారు ప్రధానమంత్రిగా పాకిస్తాన్ యుద్ధం చేసి ఆ దేశాన్ని ముక్తం చేయడమే కాకుండా 90,000 మంది పాకిస్తాన్ సైనికులు బందీలుగా పట్టుకొని మళ్ళా మానవతా దృక్పథంలో వదిలిపెట్టడం జరిగింది. అప్పటికి ఈయన 3 నెలల బాధ. తర్వాత ఈ దేశం కోసం ముగ్గురు కాంగ్రెస్ అగ్రనాయకులు ఆత్మ బలిదానం చేశారు. 1948లో మహాత్మా గాంధీ, 1924లో ఇందిరాగాంధీ, 1991లో రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వం కోసం ఆత్మ బలిదానం చేసినటువంటి వారు. ఇది కాంగ్రెస్ చరిత్ర. అటువంటి కాంగ్రెస్ పార్టీకి పవన్ కళ్యాణ్ దగ్గర దేశభక్తి గురించి నేర్చుకోవాల్సిన స్థితిలో ఉన్నాము. నిజంగా నీకు దేశభక్తి ఉంటే నువ్వు అడగాల్సింది నరేంద్ర మోడీని ఏమని, అఖిలపక్ష సమావేశం జరిగితే నువ్వు ఎందుకు హాజరు కాలేదని అడుగు. మీకు దమ్ముంటే అఖిలపక్ష సమావేశాన్ని ప్రధానమంత్రి హోదాలో ఎందుకు హాజరు కాలేదు, పవన్ మీద జరిగితే అని దాని గురించి అడుగు. నువ్వు మొదటి రోజు బీహార్కు పోయి రాజకీయ ప్రసంగం యూజ్ చేసావని చెప్పేసి నీ అగ్రనాయకుడిని, ఆరాధ్య నాయకుడిని మోడీని అడుగు నీకు దమ్ముంటే. మూడవది 10 రోజులైంది, 11 రోజులైంది. మన 22న ఏప్రిల్ జరిగింది దాడి. ఈరోజు వచ్చేసి 3వ తారీఖున 11 రోజులైంది. నువ్వు ఒక్క ఉగ్రవాదిని దెబ్బలు పట్టుకోవాలి. మాటలు కోటలు దాటుతున్నాయి, చెడ్డు గడప దాటడం లేదు. అందరూ 11 రోజులైంది. 5 మంది ఉగ్రవాదులు ఒక్క ఉగ్రవాదిని ఇంతవరకు పట్టుకోలేదు. కానీ పెద్ద పెద్ద మాటలు ఏదో మొత్తం అయిపోయినట్టు, పాకిస్తాన్ మీద దాడి చేసినట్టు, గెలిచినట్టు, నువ్వు 5 మంది ఉగ్రవాదులు పట్టుకోవడానికి దిక్కులేదు నీకు వచ్చేసి. మీ అగ్రనాయకుని అడుగు ఎందుకు పట్టుకోలేకపోయారు. నీకు దమ్ముంటే 2 పార్టీలు నటించినావు ప్రత్యేకంగా ఇవ్వకుండా అని చెప్పి అడిగిన 5 రోజులు అనేవే ఆ మాట మొదలు రిపీట్ చేయి. నరేంద్ర మోడీ గారి సభలో, సార్ మీరు 2 పార్టీలు నటించారు ఆంధ్రప్రదేశ్, ఏ మంచి పద్ధత అని అడుగు దమ్ముంటే. ఈయన దగ్గర కాంగ్రెస్ వాళ్ళు దేశభక్తి గురించి, జాతీయ భావం గురించి ఈయన దగ్గర నడుచుకోవాలి. మేము దాన్ని బట్టి అర్థమవుతుంది. నువ్వు చిన్నపిల్లవి, నువ్వు అతిగా ఊహించుకోవాలి. ఈ పరిస్థితి ఇది చాక్లెట్ నీ భావజాలం కానీ ఇవన్నీ ఆ పరిస్థితి నువ్వు అతిగా ఊహించుకోవాలని పెట్టినట్టు. ఇదే ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారి చట్టంలో మోడీ గురించి, ఆయన పెళ్ళాన్నే పోషించలేని వాడు, పెళ్ళాన్నే కాపాడలేని వాడు దేశాన్ని ఏం కాపాడుతాడని చెప్పేసి మేమన్న మాటలు కాదు, ఆయన అన్న మాట. రెండవది, బీజేపీ మసీదులు కూర్చే పార్టీ, మాది మసీదులు నిర్మించే పార్టీ అనేది చంద్రబాబు నాయుడు. ఇదే మోడీ గారు ఏమన్నారు, పోలవరం వచ్చేసి టీడీపీకి, చంద్రబాబు నాయుడికి ఏటీఎం అయిపోయింది అని విమర్శించిన వాడు చూసి మోడీ, చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరూ వచ్చేసి ఇప్పుడు నేను ముందే చెప్పాను కదా, ఆ పిట్టకథ ఉంటే గాడిద కథ, పిట్టకథ, ఆ పిట్టకథ అనుభవిస్తుంది. ఓకే.